మీ జిమ్ లో హైయెస్ట్ వెయిట్స్ ఎంత వరకు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. డే 23 ఆఫ్ గెయినింగ్ సిరీస్. పొద్దున్న మన బల్కింగ్ షేక్ కావాల్సిన రెడీ చేసుకొని స్వీట్ పొటాటోస్ తీసుకొని బల్కింగ్ షేక్ కూడా కంప్లీట్ చేసుకొని కాలేజ్ కి బయలుదేరిపోయాను. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కుకింగ్ కంప్లీట్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. స్నాక్ ప్లేస్ లో గ్రేప్స్ అండ్ 3 బ్రౌన్ బ్రెడ్ తో పాటు పీనట్ బటర్ తీసుకొని జిమ్ కి బయలుదేరిపోయా. జిమ్ కి వెళ్ళగానే వెయిట్ చెక్ చేసుకుని 58.3 ఉంది. ఇది నా ఎంటీ స్టమక్ వెయిట్ అయితే కాదు. ఈ రోజు నా వర్కౌట్ షెడ్యూల్ అయితే బ్యాక్ అండ్ బైసెప్ ఉంది. బ్యాక్ ఒక 5 వేరియేషన్స్, బైసెప్ కి ఒక 2 వేరియేషన్స్ స్లో అండ్ కాన్సన్ట్రేషన్ తో కంప్లీట్ చేసుకున్నా. ఎవరైనా ఎప్పుడైనా మీ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని ఎక్సర్సైజ్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఎప్పుడైనా బిగినింగ్ స్టేజ్ లో మనం ఎంత బరువులు ఎత్తుతున్నాము, ఎంతసేపు వర్కౌట్ చేస్తాము అనే దాని మీద కన్నా మనం చేసే ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్ ఫామ్ తో ప్రాపర్ టెక్నిక్ తో చేస్తేనే మనం స్లోగా డెవలప్ అవ్వగలుగుతాం. అందుకనే స్టార్టింగ్ స్టేజ్ లో ఈగోకి పోకుండా మనం ఎంత బరువులు ఎత్తుతున్నాం అనే దాని మీద కన్నా మనం ఎంత పర్ఫెక్ట్ గా ఎంత మంచి టెక్నిక్ తో మనం వర్కౌట్ ని పర్ఫామ్ చేస్తున్నామో చూసుకుని మంచిగా చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు వర్కౌట్ తో పాటు ట్రాప్స్ కూడా ట్రై చేశాను. వర్కౌట్ అయిపోయిన తర్వాత క్రియేటిన్ తీసుకొని ఈవినింగ్ డిన్నర్ తో పాటు మన 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం.